ప్రభునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభములు. దేవాది దేవుని దీవెనలండి. దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం అందరం సజీవ లెక్కలో మరలా నూతన వారంలో ప్రవేశపెట్టబడ్డాము. ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతున్నాము. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము 1 తిమోతి పత్రిక నుండి 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. అంటే ఇక్కడ మనం పౌలు గారు మరి తిమోతి గారికి చెప్తున్నాడు, మనము పవిత్రమైన మనస్సాక్షితో ఎలాగా విశ్వాస మర్మమును మనకున్న ఆయన యొక్క విశ్వాసం అనే దానికి మర్మం ఏంటంటే పవిత్రమైన మనస్సాక్షి అనేది కలిగి ఉండాలని ఆయన చెప్తున్నాడు. మర్మం అనగా అంటే దేవునికి మనుషునికి మధ్య ఉన్న రహస్యం అన్నమాట. బహిరంగంగా విశ్వాసాన్ని కనపరిచేది కాదు, కానీ దేవునితో మరి మానవునికి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, బంధాన్ని బట్టి ఆ విశ్వాసం యొక్క మర్మము మనకు ఎలా ఉండాలి అంటే పవిత్రమైనదే ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనస్సాక్షి అనేది మనిషిని హృదయంలో ఒక లక్షణం లాంటిది అనమాట. అంటే ఒక విత్తనము లాంటిది. ఆ విత్తనము మనలో నాటబడింది. ఎప్పుడంటే మనం పుట్టినప్పుడే దేవుడు ఆ మనస్సాక్షిని మనలో పెట్టాడనమాట. దాన్ని మనం పోషించుకుంటూ దానికి నీరు కడుతూ దాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ మనం ముందుకు మరి మనస్సాక్షి చెప్పే ప్రతిది కూడా మనం వింటూ మన జీవితాన్ని సరిచేసుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉందన్నమాట. మనలో ఉన్నటువంటి మంచిని చెడుని తెలియజేస్తుంది ఈ మనస్సాక్షి అనేది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 2:15 ఉంటది, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అంటే ఇక్కడ అన్ని జనుల గురించి రాస్తున్నారు. వాళ్ళకి దేవుడు తెలీదు, ధర్మశాస్త్రం తెలీదు, అయినప్పటికీ మనస్సాక్షి అనే దాన్ని బట్టి వారి యొక్క హృదయాల్లో వారి యొక్క మనస్సాక్షిని వింటూ వారంట ధర్మశాస్త్రం యొక్క సారాన్ని వారి హృదయములందు చూపిస్తున్నారంట, వారి జీవితాల్లో చూపిస్తున్నారన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నామో ఇది మంచా చెడ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ధర్మశాస్త్రం బట్టి మనం ఏమంటుంది అది మనం ఇది నిశ్చయము అని మనం తెలుసుకోగలుగుతున్నాం అనమాట. లోకంలో మన గురించి ఎంతమంది సాక్ష్యం చెప్పినా మన సాక్ష్యము మన క్రియల గురించి మనకు సాక్ష్యం ఇవ్వాలి, కానీ మనుషులు ఇచ్చేది కాదు. మనుషులు మన పై రూపాన్నో లేకపోతే మనం చేసే మరి వాళ్ళ మనం కనపరిచిన మన ప్రవర్తన బట్టో ఏదో చెప్తారు, కానీ అసలైన మన సాక్ష్యం మన అంతరంగంలో ఉంటుంది. అది ప్రభు మాత్రమే చూడగలుగుతారు. దాని గురించి సాక్ష్యం ఇచ్చేది కూడా ఆయనే. ఎందుకంటే వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామో లేదో మనకు మాత్రమే తెలియబడుతుంది. మనం ఇతరులకు మనం ఒక నటనా జీవితంలో అంటే ఏమంటారు దాన్ని, వేషధారణలో మనం ఇతరులకు మనం మంచి వాళ్ళం అనిపించుకోవచ్చు, కానీ అసలైన జీవితం మనం చేసేదంతా కూడా ప్రభు చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు మన మనస్సాక్షి మనలో ఏదైనా మనం తప్పు చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి మనలో ఒక అలజడి పుట్టిస్తుంది, ఇది తప్పు అని. కానీ ఒకసారి దాన్ని ఇగ్నోర్ చేసేసి నిర్లక్ష్య పెట్టేసి మనం ముందుకెళ్ళిపోతా ఉంటాం. అది ఆ మనస్సాక్షి ద్వారా ఇతరులు కూడా మరి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్లకు మరి ఫాల్స్ ఇంప్రెషన్ ఇస్తున్నాం అనమాట వాళ్ళకి. అంటే వీళ్ళు చాలా మంచోళ్ళండి, వీళ్ళు ఇలాగండి అలాగండి అన్నట్లుగా మనం ఇస్తున్నప్పుడు ఆ దాని యొక్క ఫలితం కూడా మన మీదకి నెట్టబడుతుంది అనమాట. కనుక మనము ఇతరులను ఒక పాపంలో పడవేయటకు ఆస్కారమైనటువంటి మన జీవితం
రేపొద్దున తీర్పులో ఉన్నప్పుడు మనకు తీర్పు తీర్చబడినప్పుడు మనకు అర్థమవుతుంది ఇది తప్పు చేశాను ఇది అని. కనుక మనము ఈ లోకంలో ఉండగానే మన మనస్సాక్షిని పవిత్రమైనదిగా మనము కాపాడుకోవాలని ప్రభు చెప్తున్నారన్నమాట. అలాగే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలంట. మొదటి పేతురు గ్రంథము 3:15 ఉంటుంది, నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటున్నారు. అంటే మనకు మంచి మనస్సాక్షి ఉండాలి. మనం మంచి మనస్సాక్షి లేకుండా మాత్రము మనం ఏ పని చేసినా దాని నుండి అది మనకు మేలును మాత్రం ఇవ్వదనమాట, కీడునే కలుగు చేస్తుంది అనమాట. కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము, మనం మాట్లాడే మాట కానీ ప్రతిది కూడా ప్రభు చూస్తున్నారు, ప్రభు వింటున్నారు అనేటువంటి ప్రతి గడియలోనూ ప్రతి నిమిషంలోనూ మనము ప్రభువును మనం ఎదురుగుండా పెట్టుకుని మనం బిహేవ్ చేసినట్లయితే మనల్ని మనం పరీక్షించుకుని మనల్ని సరి చేసుకునే అవకాశం కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనల్ని సరి చేయగలిగింది ఆయన మాత్రమే. అందుచేతనే ఆయన మనస్సాక్షి అనేది మన మనసులో పెట్టాడన్నమాట. ఇమీడియట్ గా మనకు మనస్సాక్షి ఇది తప్పు అని చెప్పినప్పుడు దాన్ని మనము సరి చేసుకోగలిగినట్లయితే, మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఇది తప్పు అని తెలిసినప్పుడు ఇమీడియట్ గా విడిచిపెట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం పవిత్రపరచుకోగలిగినటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇతరుల విషయంలో అంటే ఇతరులను మనం ఎవరికన్నా చెడుగా ఉన్నారనుకోండి, వాళ్ళని లేదండి వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు ఎలాగండి అలాగండి అని మనము వాళ్ళ గురించి చెప్తూ ఉంటాము. మనుషులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే మనతో స్నేహంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మరి మంచోళ్ళు, లేకపోతే వాళ్ళు చెడు చేసినా కూడా లేదండి వాళ్ళు చాలా మంచోళ్ళు అని మనము వాళ్ళని సమర్థించినప్పుడు కూడా ఆ పాపం యొక్క ఫలితము మన మీద పడుతుందంట. మరి 1 తిమోతి 5:22 ఉంటుంది, త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపములలో పాలువాడవై ఉండకము, నీవు పవిత్రులుగా ఉండినట్లు చూచుకొనుము అంటున్నాడు. అంటే ఇతరుల కొరకు మనం సాక్ష్యం చెప్పినప్పుడు అంటే సాధారణంగా దైవజనులు అయిన వారు ఏం చేస్తారండి, ఇతరుల మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తారు కదా, నెత్తి మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తారు కదా. అంటే వాడు తప్పు చేసినా కూడా మనం పాస్టర్ గారు వెళ్ళిపోయి అయ్యో ఇతను చాలా మంచోడండి అది దాన్ని అని వాళ్ళ గురించి చేసినప్పుడు కూడా అది తప్పు అని కూడా దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు యెహెజ్కేలు పత్రికలో ఉంటుంది, ఏంటంటే ఒక కావలివాడు ఉంటాడు. కావలివాడు మరి ఖడ్గము వస్తుంది ప్రజల మీదకి అని చెప్పి తెలిసినప్పుడు వాడు ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరిక చేయాలి అని వాక్యం చెప్తుంది. హెచ్చరిక చేయకపోతే వాడి యొక్క దోషాన్ని బట్టి నశిస్తాడు, కానీ వాడి ఆత్మ విషయము నిన్ను లెక్క అడుగుతాను అంటున్నాడు దేవుడు. అంటే వాడి ప్రాణము గురించి నిన్ను లెక్క అడుగుతానంట. అంటే మనము వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా మనం చెప్పకపోతే కూడా అది కూడా మనకు పాపం అయిపోతుంది అనమాట. వారి యొక్క పాపములలో మనము పాలువారమైనట్లు వారి పాపం అంతా మన మీద మోపబడుతుందంట. కనుక వారి ఆత్మల పక్షంగా దేవుడు లెక్క అడుగుతాడనే భయంతో మనస్సాక్షితో మనం చేయవలసిన పని చేయాలి. మనకి ఇవ్వబడిన పనిని మనము సక్రమంగా చేసుకోవాలన్నమాట. మరి మనకి ఇవ్వబడిన పనిని మనం చేయకుండా పర్లేదు పోతే పోయిందిలే ఆలేదు నాకెందుకు అని అనుకుంటే మాత్రం దాని విషయమే లెక్క అడుగుతాడని దేవుడు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకనే నిర్మలమైన మనస్సాక్షి అని వాక్యం చెప్తుంది. మనంటే మలినము లేనటువంటి మనస్సాక్షి ఉండాలన్నమాట. వారు పరిశుద్ధులు కారని తెలిసి కూడా వారు మంచోళ్ళు కాదని తెలిసి కూడా మనము వారిని మనం ఎంకరేజ్ చేసినట్లయితే అది మనకు పాపంగా ఎంచబడుతుంది అనమాట. మరి ఇతరులను ప్రోత్సహించేటప్పుడు కానీ అభినందించేటప్పుడు కానీ మనం ఎలా ఉండాలంటే
వారి యొక్క పవిత్ర జీవితాన్ని చూసి ఏదైనా పాపం కానీ లోపం కానీ ఉంటే ఖండించి, అరే ఇది తప్పు చేస్తున్నావు నాన్న, దిద్దుకో అని చెప్పి మనం వాళ్ళని సరిచేయగలిగిన స్థితిలో మనం ఉండాలన్నమాట. అంతేగాని పోతే పోయిందిలే, పాపం చిన్న పాపమే కదా, పెద్ద నాకు నేర్చుకుంటాడులే అని అనుకుంటే ఆ టైంలో మనం సరి చేయకపోతే అది ఒక మొక్క వంగంది మానే వంగన అని ఒక సామెత ఉంటుంది కదా, అట్లాగా మనము వాళ్ళని గద్దించవలసిన సమయంలో గద్దించకుండా రేపు ఎప్పుడో గద్దిస్తే అది అంతగా పనిచేయదు అని కూడా మనం మన సహజంగా మన పిల్లల్ని పెంచుకునే విధానంలో మనం చూస్తూ ఉంటాం కదా. కనుక వారు లేదా మనం భయపడిపోయి అయ్యో వాళ్ళని సరి చేస్తే నాతో సహవాసం చేయరేమో, నాతో స్నేహంగా ఉండరేమో, మళ్ళీ నన్ను అల్లరిపాలు చేస్తారేమో, నన్ను ఒంటరిగా చేసేస్తారేమో అనే భయంతో కనుక మనం చేస్తే మరి ఆ యొక్క అపవిత్ర ప్రవర్తన మన మీద మోపబడుతుందంట. రేపొద్దున మనకి ఆ యొక్క పాపం యొక్క ఫలితం అనుభవించే పరిస్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కనుక మన ప్రవర్తన పవిత్రంగా నిర్మలంగా కాపాడుకుంటూ మంచి ఉద్దేశంతో వారిని గద్దిస్తూ, అంటే వాళ్ళని అల్లరి చేయాలనో ఇంకేదో చేయాలనో కాదు, కానీ వారిని దిద్దుకోవాలనే ఉద్దేశంతో మనం, ఎందుకంటే మనుషులు చూడరు మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో, కానీ దేవుడు చూస్తాడు. కనుక మనుషులకు ఒకలాగా దేవుని దృష్టిలో ఒకలాగా మనం ఉండకుండా మనము నిర్మలమైన మనస్సాక్షితో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. అలా చెప్పినప్పుడు, అలా చేసినప్పుడు మనము తీర్పు దినమున మనము తప్పింపబడతాం అన్నమాట. వారి యొక్క పాపములలో పాలివారమై ఉండమని దేవుని వాక్యం చెప్తుందండి. అయితే క్రైస్తవ సంఘంలోకి వచ్చిన మన బ్రతుకు యొక్క సారాంశత ఏమిటంటే పవిత్రంగా ఉండాలన్నమాట. మరి మనం దాన్ని సంపాదించుకోవాలంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మన మనస్సాక్షి ద్వారా మనం సాక్ష్యం పొందగలిగి ఉండాలన్నమాట. మరి అటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే 2 తిమోతి 1:4 ఉంటుంది, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో మరి నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తున్నారు. అంటే మనము నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండాల. మరి తిమోతి గారికి మరి ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసాన్ని ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని మనం వింటున్నాం. అంటే మన విశ్వాసం అనేది కపటం లేనిదై అన్నప్పుడు మనము ఇతరులు మనలను మరి ప్రతి విషయంలో కూడా మరి హెచ్చిస్తూ మరి వాళ్ళని సరైన దారిలో నడిపిస్తూ ఎంకరేజ్ చేస్తూ మనం ముందుకు వెళ్తామనేది మన వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాను కాబట్టి నేను క్రీస్తుని పోలి ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు. అంటే మరి దేవునికి మరుగైంది ఏదీ లేదు కనుక ఆయన దృష్టిలో మనము నిర్మలమైన పరిశుద్ధమైన మనస్సాక్షి కలిగి ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకోవాలని ఇక్కడ మన వాక్యం చెప్తుందండి. ఎందుకంటే ఆయన అంత ధైర్యంగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అని చెప్తున్నారంటే ఆయన జీవితంలో పొరపాట్లు చేయలేదా అంటే ఎన్నో చేశారు, కానీ తెలియక ఆయన చేశాడట. దాని విషయమై ప్రభువుని వేడుకుంటే ఆయన కనికరింపబడ్డాడంట. తెలియక మనం కొన్ని పొరపాట్లు చేస్తాం కాబట్టి దాని విషయంలో దేవుడు మనలను కనికరిస్తాడు. తెలిసి ఉండి కూడా చేశాము అంటే మాత్రం దాని వలన మనము ఫలితం పొందుతాం అన్నమాట. కనుక మనం జ్ఞానం కలిగిన వారమే, మనం మంచి మనస్సాక్షి కలిగిన వారమే, మనం ప్రభు దృష్టిలో మరి నిష్కపటంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే కొందరు బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్న వారు కూడా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి కలిగిన అతడు విగ్రహాలను బట్టి బలి ఇవ్వబడిన పదార్థాలను తినటకు ధైర్యం తెచ్చుకుంటాడంట. అంటే మన యొక్క ప్రవర్తనను బట్టి ఎదుటి వారి యొక్క మనస్సాక్షి బలహీనమైనటువంటి మనస్సాక్షి గల వారు పాపంలో పడిపోటకు ఆస్కారం ఉందని ఇక్కడ వాక్యం చెప్తుందండి. అంటే మనము
మన మనసులో అనుకుంటాము, నాకేం లేదు, పర్వాలేదు, ఇది తిన్నందువల్ల నేను దేవునికి కృతజ్ఞత చెల్లించి తింటున్నాను కాబట్టి నాకేం కీడు జరగదు అని అనుకుని మరి ఏదన్నా తిన్నాం అనుకోండి, నిన్ను చూచిన వారు అంటే నీ ప్రవర్తనను బట్టి, ఎదుటివారి మనసాక్షిని బట్టి వారు పాపంలో పడిపోకుండా చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. అంటే మన మనసాక్షి నిమిత్తమే కాకుండా ఎదుటివారి మనసాక్షి నిమిత్తము కూడా మనము బాధ్యులము కనుక మనము ఈ మనసాక్షి అనే దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చేర్చుకుంటుందండి. మరి శరీర రక్తాలు తీసుకునే మనము మరి పవిత్రంగా ఉండాలి. పర్వాలేదులే, ఇది చేస్తే తప్పేం లేదులే అని మనం ఎప్పుడైతే దాన్ని నిర్లక్ష్య పెడతామో మన మనసాక్షికి విరుద్ధంగా మరి మనం చొరవ చేసి మరి దాని మనసాక్షిని పక్కకు పెట్టి మన సొంత ఆలోచన చొప్పున నడుచుకుంటాము, అది ఎదుటి వాళ్ళ యొక్క మరి ఆత్మల విషయంలో కూడా మరి అది పనిచేస్తుందని ఇక్కడ వాక్యం చెప్తుంది. కనుక మనము మన నిమిత్తమే కాకుండా మన ఎదుటి వారి నిమిత్తం కూడా మనలను మనము మరి పవిత్రంగాను నిష్కపటంగాను పెట్టుకోవాలని బలమైనటువంటి మనసాక్షి కలిగిన వారమే మనం ఉంటూ ఇతరులకు దేవునిలోనికి ఏ విధంగా నడిపించాలో అది మనము చూడాలని దేవుని వాక్యం చెప్తుందండి. కొందరు మనుషులు వారు చాలా భక్తి గలవారని అదని ఇదని ఎదుటి వాళ్ళని కొనేసుకుంటా ఉంటారు, డబ్బులతోనూ లేకపోతే పరపతితోనూ లేకపోతే వారికి ఉన్న మరి గొప్ప ఆధిపత్యం బట్టో అధికారాన్ని బట్టో వాళ్ళు ఏది చేసినా కూడా మనము మీరు రైట్ అనాల్సి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు అని తెలిసి కూడా ఒకసారి వాళ్ళని గద్దించలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అటువంటి పరిస్థితి అది మనకు మంచిది కాదు. దేవుడు చెప్తున్నాడు, వారు ఎటువంటి వారైనా సరే దేవుని కంటే గొప్పవారైతే కాదు వారు. కనుక ఎవరో చేసేది తప్పు అని చెప్పకముందే మన మనసాక్షి మనకు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ ఒకసారి వారి యొక్క అధికారాన్ని బట్టి వాడి ఇట్లా చెప్తే వాళ్ళు నన్ను ఏమన్నా చేస్తారేమో, నన్ను ఏదన్నా ఇరుకులో పెడతారేమో, కాబట్టి నేను వాళ్ళు ఎట్లా అంటే అట్లా మాట్లాడతాను, వాళ్ళు ఎలా అంటే అలా మనం ఓకే అందాము అన్నట్లుగా మనము ఉండకూడదని వాక్యం చెప్తుందండి. కాబట్టి మనుషులు చూడలేదు కదా అని మనం చేసే ప్రతి చెడు కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడట. మనుషుల కోసం కాదు మనం ఈ లోకంలో బతకాల్సింది. మనకు జీవాన్ని ఇచ్చిన దేవాది దేవుడైన మరి ఆ ప్రభువుని కోరుకోమే మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. ఆయన కొరకే మనము మన ప్రయాణము. ఎందుకంటే రేపొద్దున నిత్య జీవంలోకి నడిపించేది ఆయన మాత్రమే, ఆయన ఆత్మ మాత్రమే. కనుక మనము ప్రతి విషయంలో కూడా ప్రభు దృష్టిలో మన ప్రవర్తన బాగుందా లేదా, ప్రభు దృష్టిలో మన ఆలోచన బాగుందా లేదా, ప్రభు దృష్టిలో మన హృదయం ఎలా ఉంది, మనము సరైన రీతిలో ఆలోచిస్తున్నామా లేదా అని మనం ఎప్పుడైతే మనము మనస్సాక్షి చెప్పిన దానికి విధేయత చూపిస్తామో అప్పుడు మనము ఖచ్చితంగా మనము మంచి దారిలో నడవటమే కాకుండా మన మనస్సాక్షిని వినటమే కాకుండా ఇతరులకు మాదిరికరంగా కూడా మనము ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మనము ఇతరులకు మనుషుల కోసము లేకపోతే వారి పరపతి కోసము మనకు కాకుండా సజీవుడైన దేవుడు, దేవాది దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడిని మన దృష్టిలో పెట్టుకుని మన ప్రవర్తనను మనం కాపాడుకోవాలని వాక్యం చెప్తుందండి. అలాగే మరి దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నైనా నిత్య మార్గంలో నన్ను నడిపించుము అంటున్నాడు. అంటే దావీదు గారికి ఆ యొక్క రాబోయేటువంటి ఆ నిత్య మార్గం గురించి మరి ప్రతి నిమిషం కూడా ఆలోచన ఉంది. నాయన దేవుని దృష్టిలో నేనేమైనా తప్పు చేస్తున్నానా, ఆయన దృష్టిలో నేనేమన్నా మరి పొరపాటు చేస్తున్నానా, ఆయన దృష్టిలో నేను తప్పుగా ఆలోచిస్తున్నానా, ఇతరులతో మాట్లాడినప్పుడు నేను ఒకటి మాట్లాడి నేను పన్నగా లేకపోతే సరదాకో ఏదో ఒకటి అనేసి మరి వాళ్ళని బాధపడుతున్నానా, ప్రతి విషయం కూడా మనం చేసే ప్రతి దాన్ని కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడని మనం గ్రహించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తప్పు చేయటానికి అది ఎంత కష్టమైనా కూడా
మనము తప్పు చేయటానికి మనము ముందుకు వెళ్ళము. ఎందుకంటే మనకు రాబోయే ఆ తీర్పుని దృష్టిలో పెట్టుకుంటాము. మనం తీర్పులోనికి రాకుండా మనం తిన్నగానే మరి నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మన పరిశుద్ధత, మన నిష్కలంకమైన స్థితి, మన యొక్క మరి నిష్కపటమైన స్థితి, మరి అవన్నీ కూడా మనలను అది ఆ యొక్క ఒక ఉన్నత స్థితిలోనికి మనల్ని తీసుకొని వస్తే ఎప్పుడంటే ప్రభు రక్తం చేత మనము కడగబడతాము. ఆయన రక్తము మనల్ని కప్పి మన దోషములన్నిటినీ మరి పరిహరించి మనలను నిత్య జీవంలోకి వెళ్ళడానికి అర్హులుగా చేస్తుంది. కనుక మనము మన సాక్షికి మరి లోబడి దేవుడు అది పెట్టినటువంటి ఆ విత్తనము మరి ప్రతి దినము మరి ఎదగాలి, దాన్ని బలపరాలి అంటే మనము నిర్లక్ష్య పెట్టకుండా మరి దానికి ప్రతిదినము నీరు పోస్తూ మరి జాగ్రత్తగా ఏమీ కీడు కలగకుండా మనం ఎంకరేజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క కార్యంలోనికి మనము మంచిగా వెళ్ళగలుగుతాము. ఆ విధంగా మనల్ని చూడగలుగుతాము. కనుక ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే స్థితిలో మనం ఉంటాము. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఒక మనిషిని పెట్టింది కేవలము ఆయనను స్తుతిస్తూ ఆయన పోలికలోకి మారటం కొరకు, ఆయన యొక్క రూపంలోకి మనం మార్చబడటం కోసము ఆయన పెట్టాడు. మనం పుట్టడమే పాపులుగా పుట్టినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, ఆయన పెట్టినటువంటి మనస్సాక్షిని మనం ఫాలో అయ్యి మనము నిత్య జీవంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాలి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పదవుల కోసమో లేకపోతే డబ్బుల కోసమో లేకపోతే ఇంక దేనికోసమో కక్కుర్తి పడి మన ఆత్మలను నశింప చేసుకునే స్థితికి రాకూడదని ప్రభు మరి ఒకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి అటువంటి స్థితిలోకి మనము అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారమే, మరి బలహీనమైన మనస్సాక్షి లేకుండా బలమైనటువంటి మనస్సాక్షిని కలిగిన వారమే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమే మనము ప్రభువులో ఎదుగుటకు దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను మరి మంచి మనస్సాక్షి, ఆయన ఇచ్చిన మనస్సాక్షి ద్వారా మనలను సరైన దారిలో నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మనమందరము తలలు వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే కొద్దిసేపు సన్నిధి చేసుకుందాం. దేవాది దేవుడు, రాజాది రాజు, సర్వశక్తి గల దేవుడు మన ఎదుట ఉండగా ఆయన సన్నిధిలో ఉన్న మనము మనోనిదానం కలిగిన వారమై మన దృష్టిని, మన హృదయాన్ని ప్రభు తట్టు తిరగ చేసుకుందాం. ఆయన మీద పెడదాం. మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు దాసి కన్నులు తన యజమానురాల చేతి తట్టును, దాసుని కన్నులు తన యజమాని తట్టును చూచినట్లుగా మన హృదయం ఎల్లప్పుడూ మన ప్రభు మనల్ని కరుణించే వరకు కూడా ఆయన మీద మన దృష్టి నిలుపుకుని మనం ముందుకు వెళ్దాం. మనోనిదానము కలిగిన మనము ప్రభు పాద సన్నిధిలో మన పాపములను, తప్పులను ఒప్పుకుందాం. తెలిసి చేసిన దాని యొక్క ఫలితము మనకు ఉంటుంది కనుక ప్రభు మనల్ని క్షమించి మనలను మరి హిమము కంటే తెల్లగా మనలను హృదయాలను చేయగలిగిన శక్తి గల దేవునికి దగ్గర మన పాపములను ఒప్పుకొని ఆయన చేత క్షమింపబడి కడిగి వేయబడి పర్యంతము మనము ప్రభు పాదాల దగ్గర మనము ఆయనకు సమర్పించుకుని ఆయన దగ్గర పాపములు ఒప్పుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మంచి మనస్సాక్షి కలిగిన వారమై నీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే స్థితిని మాకు దయచేయ రాజా.
అట్టి స్థితిలో నేను ఉండాలని నాయన, రేపు తీర్పులోనికి రాకుండా ప్రభా నా తండ్రి నిత్య జీవంలోకి నేను నడిపింపబడాలని తీర్మానించుకుంటుండగా నా ప్రభా మాకు సహాయం దయచేయండి అయ్యా అని ప్రభుని వేడుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభునకు మనల్ని మనము అప్పగించుకుందాం. మన ఏ తీర్మానం అయినా సరే మన సొంత శక్తితో మనం ఏమీ చేయలేని పని కనుక మనము ప్రతి విషయంలో కూడా ప్రభు మీద ఆధారపడి, ప్రభు చేత శుద్ధీకరింపబడి, ప్రభు చేత మనము పవిత్రతలోనికి నడిపింపబడినట్లు మనల్ని మనము ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఎందుకంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే అని చదివించిన దేవాది దేవుడు మన శక్తి చేత కానీ మన బలము చేత కానీ మనం ఏమి చేయలేనని ఎరిగి ఉన్న మనము మన బలహీనతలను బట్టి మనము బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉండకున్నట్లు, మనం బలపరచబడినట్లు, మనము నిర్మలముగా బతకగలిగినట్లు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగినట్లు సహాయం చేయగల దేవునికి మనలను మనము అప్పగించుకుందాం. ప్రభునకు అప్పగించుకున్న మనము ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఆయన ఒక మానవ రీతిగా ఆయన ఈ యొక్క లోకం యొక్క మరి శక్తులకు లోబడిపోయిన ప్రభా నాయన, నీవు నాకు ఇచ్చిన స్థితిని పోగొట్టుకోకుండా నా ప్రభా మంచి మనస్సాక్షి కలిగిన వారమై నాయన నిన్ను సేవించుకుంటూ నీ ఆజ్ఞలకు విధేయులమైన ప్రభా జీవించగలిగే కృపను మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. అంతం వరకు మేము నిలకడగా నీలో నిలిచి ఉండగలుగుటకు నాయన నీ కృపను అనుగ్రహించండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. బలమైన మనస్సాక్షి కలిగి ఉండటకు నీ బలాన్ని మాకు ప్రసాదించండి అని ప్రభుని వేడుకుందాం. మన సొంత శక్తి మీద కాకుండా, మన సొంత బలం మీద కాకుండా ఆయన శక్తి మీద మనం ఆధారపడినట్లు, సంపూర్ణముగా మనం ఆయన మీద పడినట్లు ప్రభు మనకు సహాయం చేయవాలని ప్రభుని వేడుకుందాం. నాయన ఈ లోక యాత్రలో ప్రభా మమ్మలను నిన్ను విడువను ఎడబాయను సెలవిచ్చిన దేవాది దేవా, మా చేయి పట్టుకుని నువ్వు నడిపించమని ప్రభా నీ పావన పాదాలు పట్టుకుని వేడుకుంటున్నామయ్యా. మేము తండ్రి నాయన మా బలహీనతలను బట్టి నీ నుండి దూరంగా వెళ్ళిపోయిన నాయన, నీవు మాలో పెట్టినటువంటి మనస్సాక్షికి నా తండ్రి నాయన మేము లోబడకపోయినా ప్రభా మమ్మల్ని క్షమించి నా ప్రభా మమ్మల్ని సరిచేసి మమ్మల్ని దిద్ది ప్రభా నా తండ్రి నీ మార్గాల్లో నిలబెట్టుకోమని ప్రభుని వేడుకుందాం. క్షణికమైన భోగాల కోసం ప్రభా మేము ఆశపడిన నిత్య జీవాన్ని మేము పోగొట్టుకోకుండా ఉన్నట్లు కృప చూపండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ప్రతి విషయంలోనూ సహనము, ఓర్పు కలిగిన ప్రభా నాయన, నీవు మా మీదకు పంపించినటువంటి పరిశోధనలలో ప్రభా నాయన మేము ధైర్యంగా నిలబడి నా ప్రభా ప్రతి విషయంలో విజయం సాధించినట్లు ప్రభా నీ కృపను అనుగ్రహించండి అయ్యా అని ప్రభుని వేడుకుందాం.
దేవుడు మనల్ని కలుగజేసిన విధానాన్ని బట్టి ఏ విషయంలోనూ ఆయనకు తలవంపులు తేకుండా, ఆయనకి అపకీర్తి చేయకుండా మనము ప్రభువులో నిలబడి ప్రభు నామమునకు మహిమకరంగా ఉండినట్లు ఆయన మనలను నడిపించాలని ప్రభుని వేడుకుందాం. వేడుకున్న మనము ప్రభువును స్తుతిద్దాం. స్తుతులకు పాత్రడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. మా జీవిత దినాల్లో ప్రభా మరి యొక్క నూతన వారంలో నా తండ్రి ప్రవేశపెట్టిన ప్రభా నీ సన్నిధిలో నిలబడిన ఆయన నిన్ను స్తుతించుకునే గొప్ప తరుణాన్ని మాకు దయచేసిన దేవా నీకు వందనాలు. నాయన నువ్వు మాలో పెట్టిన మన సాక్షి నిమిత్తం నా తండ్రి నాయన నువ్వు మాతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ మన సాక్షి అనే దాన్ని ప్రభా మేము మంచి మనసాక్షి కలిగిన వారమే, నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బలమైనటువంటి మన సాక్షి కలిగిన వారమే మేము ముందుకు సాగినట్లు ప్రభా నీ ఆశీర్వాదం మాకు దయచేస్తున్నందుకు నా తండ్రి నాయన మమ్మలను ప్రభా నీ ఆత్మచేత నడిపించుచున్నందుకు నీకు వందనాలయ్యా. నాయన ఆ విధంగా మేము ప్రభా నాయన నిర్మలమైన పరిశుద్ధమైన ప్రభా నా తండ్రి బలమైన మనసాక్షి కలిగి ఉన్నప్పుడే ప్రభా నాయన నిత్య జీవంలోకి ప్రభా నాయన ప్రవేశించటకు నా తండ్రి నాయన ఇతరుల యొక్క మరి నాయన ప్రభా ఆత్మల నిమిత్తము కూడా ప్రభా నా తండ్రి నాయన మేము బాధ్యులమని ప్రభా మాకు బోధించుచున్న దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మా మనసాక్షిని కాపాడుకోమని ప్రభా మాకు మమ్మల్ని హెచ్చరించుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మనుషులు ఏమనుకుంటారని కాకుండా ప్రభా మమ్మల్ని నిత్యము నాయన తండ్రి విడువక ఎడబాయక మా మెడల కృప చూపుచు నా తండ్రి మమ్మల్ని నడిపించుచున్న నిన్ను బట్టి ప్రభా మేము నిన్ను పోలి నడుచుకునేలాగా ప్రభా మమ్మలను నడవమని సెలవిచ్చిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పౌలు గారిని మాకు మాదిరిగా ఉంచిన దేవాది దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సమస్తములో నువ్వు చాలు దేవుడిగా ఉన్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము మా బిడ్డలు మా కుటుంబాలు ప్రభా నా తండ్రి నిత్య జీవంలోకి నడిపించబడటంతో ప్రభా నాయన మాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అనుదిన ఆహారం నిమిత్తం నీకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని పోషించుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యమును పంపిన ప్రభ మమ్మల్ని సరిచేయుచున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. వాక్యాన్ని బట్టి మమ్మల్ని బాగు చేస్తున్న దేవాది దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన ఒక్కసారి నాయన ప్రభ ఆ బాధలు ఆ యొక్క పాపముల నుండి తప్పింపబడిన తర్వాత మరలా నా తండ్రి వాటిని వెనకకు తిరిగి చూడకుండా మమ్మలను ప్రభ నీ యొక్క శక్తి చేత బలము చేత నా తండ్రి మమ్మలను ముందుకు నడిపించుటకు ప్రభ నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం నిమిత్తం నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితంలో ఏది ముఖ్యమైనదో ఏది కాదో అని ప్రభ మాకు తండ్రి నాయన జ్ఞానాన్ని బోధిస్తున్న దేవాది దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ ధర్మశాస్త్రాన్ని మాకు ఇచ్చిన దేవాది దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నా తండ్రి నాయన మమ్మలను ప్రభ ముందుకు నడిపించుచు నా ప్రభ నా తండ్రి నాయన అనుదినము నా ప్రభ మా ఎడల నా తండ్రి నాయన నీ కృపను నూతనముగా నా తండ్రి నాయన కనపరుచుచున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. స్తోత్రించిన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడనన్నారో మనము గ్రహించుకుందాం. దానిని దేవుడు కనపడే దేవుడు మాట్లాడే దేవుడు కనుక నాయన నాకు కనపడండి, నాతో మాట్లాడండి దేవా, అందరికీ కనపడండి, అందరితో మాట్లాడండి అని ప్రభుని మనము వేడుకుంటూ
మనము ఆయన మీద దృష్టి నిలిపి కొద్దిసేపు మౌనంగా ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా, వందనాలు వందనాలు తండ్రి. నాయన ఇప్పటి వరకు నా తండ్రి నాయన మాతో మాట్లాడిన దేవాతి దేవా నీకు వందనాలు. నీవిచ్చిన ప్రతి ఒక్క మరి తండ్రి హెచ్చరికను మేము నా తండ్రి నాయన విని దాని ప్రకారం నడుచుకుంటూ నా ప్రభ నాయన నీవు చెప్పిన విధంగా నడుచుకుంటూ నా ప్రభ నాయన మేము నిత్య జీవంలో ప్రవేశపెట్టబడగలిగినట్లు కృప చూపండి అయ్యా, నీకు వందనాలు. అబద్ధముల చేత లేకపోతే నా తండ్రి నాయన ఈ లోకమైనటువంటి నాయన ప్రభ మరి నాయన కలగబోయేటువంటి ఆధిక్యతల చేత ప్రభ మేము మా మనసాక్షిని నాయన వాత వేయబడిన మనసాక్షి వల్లే కాకుండానట్లు ప్రభ నా తండ్రి నాయన మంచి మనసాక్షి కలిగిన వారమే తండ్రి నాయన నిష్కపటంగాను పరిశుద్ధంగాను ఉన్నటువంటి మనసాక్షి కలిగిన వారమే ప్రభ నా తండ్రి నిత్య జీవంలో మేము ప్రవేశింపగలిగేటువంటి స్థితిని నాయన మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. నీవిచ్చిన ప్రతి వాక్యాన్ని ప్రభ నాయన మేము మనసులో భద్రం చేసుకుని నాయన ప్రభ దానిని ధ్యానించుకుంటూ నా ప్రభ నా తండ్రి నాయన నీవిచ్చేటువంటి ఆ యొక్క దీవెనలను ప్రభ పొందగలుగుటకు నాయన నీవిచ్చేటువంటి నా తండ్రి ఆ నిత్య జీవాన్ని పొందగలుగుటకు ప్రభ నా తండ్రి ఆ యోగ్యులముగా ప్రభ తయారు కాగలిగినట్లు ప్రభ మమ్మలను, మా కుటుంబాలను ప్రభ నువ్వు దర్శించమని మమ్మలను కనికరించమని నా ప్రభ తెలియజేసిన పొరపాట్లను క్షమించి నా ప్రభ నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నా ప్రభ నీ రూపంలోకి మారగలుగుటకు ప్రభ నాయన ప్రభ నా తండ్రి నువ్వు సహాయము దయచేయమని నా ప్రభ ఏ నిమిషంలో నీ వచ్చిన నా తండ్రి ఇదిగో ప్రభ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పగలిగిన స్థితిని మాకు దయచేయమని సమస్తములో నా తండ్రి నీకే నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.